ఎలాంటి నాటక అనుభవం లేదు, సినిమాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేదు. కాని ఒక దర్శకుడు ఆయనను చూసిన ఒక్క క్షణం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ నటుడే సిహెచ్ నారాయణరావు, అంటే చదలవాడ నారాయణరావు. 1913 సెప్టెంబర్ 13వ తేదీన మధుగిరిలో జన్మించిన ఆయన రైల్వే కార్మిక సంఘాల్లోనూ పనిచేశారు. పుస్తకాల ప్రచురణ సంస్థలో, ఇంజనీరింగ్ వర్క్షాప్లో కూడా ఉద్యోగాలు చేశారు. కాని ఆయన జీవితాన్ని మార్చింది ఒక అనుకోని పరిచయం. దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు. నారాయణరావు అందం, మాటతీరు చూసి ఆకర్షితులయ్యారు. సినిమాల్లో అనుభవం లేదని చెప్పినా స్క్రీన్ టెస్ట్ చేయించి ఏకంగా హీరోగా ఎంపిక చేశారు. అలా 1940లో జీవనజ్యోతి చిత్రంలో కృష్ణవేణి సరసన హీరోగా నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి ప్రేక్షకులకు ఆయన రూపమే ఒక ప్రత్యేక ఆకర్షణ. సహజమైన జుట్టు, సోగకళ్ళు, పొడవైన ముక్కు, ఆకట్టుకునే చిరునవ్వు. హీరో అంటే ఇంత అందంగా ఉండాలా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేంత క్రేజ్ ఆయనకు వచ్చింది. భక్తపోతనలో శ్రీరాముడిగా కనిపించినప్పుడు ప్రేక్షకులు మరింత ముగ్ధులయ్యారు. కొందరు ఆయనను చూసి సాక్షాత్తు శ్రీరాముడే అని భావించేంతగా ఆ రూపం ఆకట్టుకుంది. తహసీల్దార్, మనదేశం, జీవితం వంటి ఎన్నో చిత్రాల్లో హీరోగా, విలన్గా విభిన్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మనదేశం ఎన్టీఆర్కు తొలి చిత్రం. అందులో నారాయణరావు హీరో కాగా ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించారు. నారాయణరావు ప్రత్యేకత ఆయన సహజ నటన. నిజ జీవితంలో ఎలా మాట్లాడతామో అలాగే తెరపై నటించాలి. అతిగా హావభావాలు చూపించడం నటన కాదు అనే భావన ఆయనది. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడం, ఇంగ్లీష్తో పాటు హిందీ, మలయాళం కూడా మాట్లాడగలిగేవారు. అంతటి స్టార్ జీవితంలోనూ ఒక విషాదకరమైన మలుపు వచ్చింది. 1953లో మంజరీ సినిమా కోసం తన సంపాదనను పెట్టుబడిగా పెట్టారు. కాని సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అప్పులు మిగిలాయి, అవకాశాలు తగ్గిపోయాయి, ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అయినా అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్లి అడగడానికి ఆయన ఆత్మాభిమానం ఒప్పుకోలేదు. నేను నటుణ్ణి, అవకాశం వస్తే నటిస్తాను, కాని నన్ను నేను తక్కువ చేసుకుని అవకాశం అడగను అన్నది ఆయన ధోరణి. ఒకప్పుడు తెలుగు తెరపై అందాల హీరోగా వెలిగిన సిహెచ్ నారాయణరావు 1984 ఫిబ్రవరి 14వ తేదీన 71 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. నాటక అనుభవం లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా వెలిగి శ్రీరాముడిగా ప్రేక్షకులను ముగ్ధులను చేసి చివరి వరకు తన ఆత్మాభిమానాన్ని వదలని నటుడు.